రేపు పొద్దుగాల ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసు కూడా విద్యుత్పై దర్యాప్తు వేగరం చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ రాజకీయం చేసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ను సిబిఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు కోరడం ఏంది? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టిన తర్వాత కేసు నమోదైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సుమోటోగా అందులో వేలు పెట్టొచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తీసుకోవటం లేదు? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ తీసుకుంటే రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు, అటు కేసీఆర్ ముగ్గురికి ప్రమాదం ఉంది. అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో నిజంగా సిబిఐకి 6 నెలలు బీజేపీ నాయకులకి నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ముంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హోంశాఖ వెంటనే కలగజేసుకోవచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా అందులో నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేంద్ర స్థాయిలో వస్తుంది, కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి ఓటుకు నోటు కేసుతో సహా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏదైతే ఓటుకు నోటు కేసు ఉన్నదో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో కేసీఆర్ కూడా ముద్దాయిగా తేలుతాడు. మరి బీజేపీ నాయకులకు దమ్ముందా? సిబిఐకి ఇచ్చి సిబిఐ కూడా ఏండ్లకేండ్లు దీనిపైన రాజకీయం చేయడం కాకుండా 6 నెలల వ్యవధిలోనే సిబిఐకి కేసును పూర్తి స్థాయిగా లాజికల్ కన్క్లూజన్కు తీసుకురావాలి. సిబిఐకి అప్పచెప్తే అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా వస్తాడు, అమెరికాలో వైద్యం చేసుకుంటున్నటువంటి ఐపీఎస్ అధికారి కూడా వస్తాడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. సిబిఐకి ఇవ్వాలంటే కేంద్రం సుమోటోగా తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవట్లేదు? ఇది బీజేపీకి, రేవంత్ రెడ్డికి, అటు చంద్రబాబు నాయుడుకు, కేసీఆర్కి మధ్యన ఏదో లాలూచి ఉందని అర్థమవుతున్నది. ఇవాళ బీజేపీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు కదా సిబిఐకి అప్పగించాలని. ఇవాళ బీజేపీ నాయకులనే డిమాండ్ చేస్తున్నా, నిజంగా మీకు నైతికత ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చంద్రబాబు నాయుడుతో, కేసీఆర్తో, రేవంత్ రెడ్డితో అంతర్గత ములాఖతు లేకపోయి ఉంటే మీరు వెంటనే దీనిపైన సిబిఐ కేసు, ఈడీ కేసు కూడా పెట్టవచ్చు. ఆల్రెడీ కేసు నమోదైంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు స్వయంగా పెట్టొచ్చు. మరి ఈడీ ఇప్పటిదాకా ఎందుకు ఏలు పెడతలేదు? ఇందులో ఇప్పటిదాకా సిబిఐ ఎందుకు వస్తలేదు? ఇది బీజేపీ తప్పు, కేంద్ర ప్రభుత్వానిదే తప్పు. మీ కేంద్ర హోంశాఖ స్వయంగా సుమోటో పెట్టొచ్చు, కేంద్ర హోంశాఖ కలగజేసుకోవచ్చు, అన్ని అర్హతలు ఉన్నాయి ఈ కేసులో. కానీ ఇప్పటిదాకా ఎందుకు పెడతలేదు? ఇక దీంట్లోనే మతలబు ఉన్నది. అక్కడ మీరు చంద్రబాబు నాయుడును కాపాడాలి, ఎందుకంటే సిబిఐ కేసు పెడితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి నుంచి 2016 దాకా ముందుకు పోతుంది. 2016లో రేవంత్ రెడ్డి దొరికిపోతాడు. నిజంగా మీకు దమ్ముంటే మీరు చంద్రబాబు నాయుడు కాపాడుకోండి, రేవంత్ రెడ్డిని జైలేయచ్చు, కేసీఆర్ను జైలేయచ్చు, తెలంగాణ రాజకీయాలు మొత్తం పక్కకు పోతాయి ఒక్క దెబ్బకు. నిజంగా బీజేపీకి దమ్ముందా? ఇవాళ కవిత లిక్కర్ కేసులో దొరికి జైల్లో పడ్డది కదా, ఇవాళ అదే ఫోన్ ట్యాపింగ్ కేసు తీస్తే ఓటుకు నోటు కేసులో అటు రేవంత్ రెడ్డి పక్కకు పోతాడు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరుకుతాడు, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఆ రోజు బ్రీఫ్డ్ మీ అన్నటువంటి దాంట్లో అన్ని కేసులు బయటకు వస్తాయి. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, నైతికత ఉంటే, ధైర్యం దమ్ము ఉంటే బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ, అమిత్ షా ఈ విషయంలో కలగజేసుకోవచ్చు. కేంద్ర హోంశాఖ నోటీసులు ఇవ్వచ్చు, ఎవరి అవసరం లేకుండా సిబిఐ కేసును వాళ్ళే తీసుకోవచ్చు, కేంద్ర హోంశాఖ నేరుగా కలగజేసుకోవచ్చు. మరి ఎందుకు చేసుకుంటలేదు? ఇక్కడే మాకెందుకు అనుమానం వస్తుంది, రేవంత్ రెడ్డి ఎక్కడో భారతీయ జనతా పార్టీతో మిలాఖత అయ్యిండేమో అనేటువంటి అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ఇంత పెద్ద కేసును ఎందుకు తీసుకోవట్లేదు? రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు లేకపోతే మీరు ఎందుకు తీసుకోవట్లేరు? లేదంటే కేసీఆర్కు మీకు సంబంధాలు ఉండుంటాయి, అందుకనే కేసీఆర్కు మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి బీజేపీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకుంటలేదేమో. ఈ అనుమానాలు మాత్రం పక్కా ఉన్నాయి ప్రజల్లో. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు రేపు పొద్దుగాల 23కో 22కో ఎప్పటి నుంచో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, 22 తారీఖు నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులతో సహా, లేదు ఈ కేంద్ర మంత్రులు కలగజేసుకోకపోతే 6 ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, 7 కలిసి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చి, చలో దమ్ముందా మీకు? ఈ మాట మీ 6 ఎంపీలకు, మీ 8 మంది ఎమ్మెల్యేలకు దమ్ముందా? భారతీయ జనతా పార్టీకి
ఫోన్ ట్యాపింగ్ కేసును 2014 నుంచి ఇప్పటిదాకా వెంటనే దర్యాప్తు చేసి 6 నెలల సమయంలోనే ఒక లాజికల్ కన్క్లూజన్కు తీసుకురావాలని చెప్పేటువంటి ధైర్యం మీ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నదా? లేదు కాబట్టి ఇదంతా చేస్తున్నారు. మళ్ళా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. నిజంగా మీకు దమ్ముంటే ఇగో ఇవన్నీ చేయాల్సినటువంటి పనులు. తెలంగాణలో ప్రజలు నమ్ముతారు. బీజేపీలకు రాగద్వేషాలు లేవు, ఎవరైనా ఒకటే అనేటువంటి మాట నమ్ముతారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సుమోటోగా తీసుకోవచ్చు. ఎవరినైనా నిపుణులను అడిగి చూడండి కావాలంటే. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేంద్ర హోంశాఖ అనుమతిస్తేనే జరగాలి, లేకపోతే జరగకూడదు. ఆ జరగకూడని ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్ర హోంశాఖ వెంటనే దాంట్లో సుమోటోగా కలగజేసుకోవచ్చు. అంటే దీంట్లో బీజేపీ కూడా లొంగిపోయింది. నరేంద్ర మోడీ, అమిత్ షా లొంగిపోయారు. ఎవరికి? రేవంత్ రెడ్డికా, చంద్రబాబు నాయుడుకా, కేసీఆర్కా సమాధానం చెప్పి తీరాలి. ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలి. మీకు ఎవరిపైన రాగద్వేషాలు లేవైతే, తమ్ముడు తనవాడైనా సరే చట్టానికే మేము లోబడి ఉంటామని బీజేపీ నాయకులు అనుకుని ఉంటే, ఇగో ఈ చట్టాలను మీరు వెంటనే చేస్తే కేసీఆర్ను అరెస్ట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయొచ్చు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. లేదంటే బీజేపీ నాయకులు ఈ నీతి సూత్రాలు చెప్పడాన్ని బంద్ చేయాలి. మీకు దమ్ముంటే 8 మంది ఎమ్మెల్యేలు, మీ 8 మంది ఎంపీలు, మీ రాజ్యసభ సభ్యుడు, మీ ఎమ్మెల్సీ అందరు కలిసిపోయి కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేసి, ఈడీ ఎంక్వైరీ చేసి కేవలం 6 నెలల కాల వ్యవధిలోనే ఇది తీసుకురావాలనేటువంటి ఒక నిబంధన పెట్టుకొని చేస్తే అన్నీ వస్తాయి. దానికి మీరు చెయ్యాలి, సిబిఐకి ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు? మధ్యలో ముసుగుల గుద్దులాట ఎందుకు? ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు చేస్తున్నారనేటువంటి ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీ స్పష్టంగా సమాధానం చెప్పాలి.